ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. ఆదికాండము 33వ అధ్యాయము 3వ వచనము. ఇశ్రాయేలుగా మారిన యాకోబు ఉదయకాలమున కనులెత్తి చూడగా ఏశావు 400 మంది మనుషులతో వస్తూ ఉండుట కనబడింది. ఆయన కలవరపడకుండా తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడ్డాడు. వెంటనే ఏశావు పరిగెత్తుకొని వచ్చి యాకోబును కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. తన అన్నను యాకోబు గణపరిచిన విధానాన్ని గమనించారు కదా. శత్రువులను ప్రేమించే హృదయము ఇతనిలో ఉన్నందునే సజీవుడైన దేవుడు ఏశావును యాకోబు దగ్గరకు పరిగెత్తించాడు. వెంటనే ఇద్దరు సమాధానపడ్డారు. సమాధానపడడం అంటే ఏమిటి? సమాధానపడడం అంటే మనకు ఎవరితోనైనాను విరోధమున్నా, ఎవరికైనా మన మీద విరోధమున్నా మనమే వెళ్ళి పలకరించి క్షమాపణ చెప్పడమే సమాధానపడడం అంటే. మరి మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? మనము సంపూర్ణమగునట్లు శత్రువులను ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పిన యేసు ప్రభు ఆజ్ఞను నెరవేరుస్తున్నామా? మన హృదయం మనలో లేకపోతే మనము సంపూర్ణముగా కాలేము. అన్నతో సమాధానపడిన యాకోబు దేవుని ముఖమును చూచునట్లు నీ ముఖమును చూచితిని అని ఏశావుతో అన్నాడు. ఈ మాటలే యాకోబు పరిపూర్ణ సమాధానం పొందడానికి నిదర్శనము. యాకోబు పాలు తేనెలు ప్రవహించే వాగ్దానం దేశంలోనికి ప్రవేశించుటకు తన అన్నయ్య అయిన ఏశావుతో సమాధానమును ఆశించిన వాడే సమాధానం కొరకు చేసిన ప్రయత్నాలు గమనించారు కదా. మరి మనము కూడా ఇలాగే అందరితోనూ సమాధానం కలిగి పరలోక రాజ్యమునకు నివాసులగుటకు ఆసక్తి కలిగి ఉన్నామా? ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.